వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీలో ఉన్న ఒక ఎంపీకి గ్యాప్ వచ్చిందని ప్రచారం జరుగుతుంది. సదరు ఎంపీని తాడేపల్లికి పిలిపించి గట్టిగా క్లాస్ పీకారంటూ వైసీపీ నేతల నుంచి గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి 4 ఎంపీ సీట్లు దక్కాయి. వీటిలో రాజంపేట నుంచి మిథున్ రెడ్డి, తిరుపతి నుంచి గురుమూర్తి, కడప నుంచి అవినాష్ రెడ్డి విజయం దక్కించుకున్నారు. అరకు నుంచి మాత్రం తనుజరాణి తొలిసారి గెలుపు గుర్రమెక్కారు. ఈమె మహిళా నాయకురాలు, పైగా తొలిసారి రాజకీయాల్లోకి వచ్చారు. తాజాగా అరకు ఎంపీ తనుజరాణి వ్యవహారంపై వైసీపీలో చర్చ జరుగుతోంది. ఆమె కూటమిలో ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గత ఏడాది అక్టోబర్లోనే రాజకీయ పొగ రాచుకుంది. అయితే దీనిని అప్పట్లో వైసీపీ లైట్ తీసుకుంది. రాను రాను ఆమె పార్టీకి దూరంగా ఉండడంతో పాటు కూటమిలోని ఒక కీలక పార్టీకి చేరువగా ఉండడంతో పార్టీ నాయకులు ఆమెపై ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. దీంతో జగన్ తాజాగా ఆమెపై సీరియస్ అయినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతూ ఉన్నాయి. తొలిసారి ఎంపీ కావడంతో పాటు ఆమె వైసీపీ గీత దాటిందని అధిష్టానం భావించినట్టు సమాచారం. గతంలో ఒక మహిళా ఎంపీ కూడా ఇలానే చేసిన నేపథ్యంలో వైసీపీ అలర్ట్ అయింది. అంతేకాదు, తాజాగా వైసీపీకి అందిన సమాచారం మేరకు జగన్ను ద్వేషించే ఒక మాజీ మహిళా ఎంపీనే ఇప్పుడు తనుజరాణిని రాజకీయంగా ఎంగేజ్ చేస్తున్నారనే ప్రచారం అయితే జరుగుతూ ఉంది. వైసీపీ అధినేత జగన్ నీ తీరేంది సామి అంటూ కూడా తనదైన పడికట్టు భాషలో ఆమెను ప్రశ్నించారని తాడేపల్లి వర్గాలు చెబుతూ ఉన్నాయి. అయితే పార్టీ నిర్వహించిన కార్యక్రమాలలో ఎంపీ తనుజరాణి పాల్గొనలేదని జగన్మోహన్ రెడ్డికి రిపోర్ట్లు అందాయి. ఈ నేపథ్యంలో నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఏం చేస్తున్నావని జగన్ గట్టిగానే మందలించారంటూ కూడా వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఎంపీని మందలించారని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ఆయన తాజాగా అరకు ఎంపీ తనుజరాణి వ్యవహారంపై వైసీపీలో అయితే ఒక రకమైన చర్చ అయితే నడిచింది. ఆమె కూటమిలో ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గత ఏడాది అక్టోబర్లోనే రాజకీయ పొగ రాజుకుంది. అయితే దీనిని అప్పట్లో వైసీపీ లైట్ తీసుకోవడం జరిగింది. రాను రాను ఆమె పార్టీకి దూరంగా మారడంతో కూటమిలోని ఒక కీలక పార్టీకి తను దగ్గరగా ఉండడంతో పార్టీ నాయకులు ఆమెపై ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. దీంతో జగన్ తాజాగా ఆమెపై సీరియస్ అయినట్టు కూడా తాడేపల్లి వర్గాలు చెబుతూ ఉన్నాయి. అయితే తొలిసారి ఎంపీ కావడంతో పాటు ఆమె వైసీపీ గీత దాటిందని అధిష్టానం భావించినట్టు సమాచారం. గతంలో ఒక మహిళా ఎంపీ కూడా ఇలానే చేసిన నేపథ్యంలో వైసీపీ అలర్ట్ అయిపోయింది. అంతేకాదు, తాజాగా వైసీపీకి అందిన సమాచారం ప్రకారం జగన్ను ద్వేషించే ఒక మాజీ మహిళా ఎంపీనే ఇప్పుడు తనుజరాణిని రాజకీయంగా కూడా ఎంగేజ్ చేస్తున్నట్టు ప్రచారం అయితే నడుస్తుంది. అయితే వైసీపీ అధినేత జగన్ నీ తీరేంది సామి అంటూ కూడా తనదైన భాషలో ఆమెను ప్రశ్నించారని తాడేపల్లి వర్గాలు కూడా చెబుతూ ఉన్నాయి. అయితే పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో ఎంపీ తనుజరాణి పాల్గొనలేదని జగన్మోహన్ రెడ్డికి కొన్ని రిపోర్ట్లు అయితే అందాయి. ఈ నేపథ్యంలోనే నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, అసలు నువ్వేం చేస్తున్నావు అని జగన్ గట్టిగానే మందలించారంటూ కూడా వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ప్రచారం అయితే నడుస్తూ ఉంది ఇప్పుడు.